చూడండి, ఎవరికైనా కూడా న్యూమరాలజీ పరంగా వాళ్ళ పర్సనల్ చార్ట్‌ని తెలుసుకోవడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, చూడండి బేసిక్‌గా నా వరకు వచ్చినట్లయితే, ఫస్ట్ నుండి నేను ఒక హోపోనోపోనో హీలర్‌ని. అండ్ కంప్లీట్‌గా ఇన్నర్ చైల్డ్ హీలింగ్, రైకి హీలింగ్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ హీలింగ్ మొడాలిటీస్ నేర్చుకునుండే. అలానే లైఫ్‌లో ఉన్న చాలా ఇష్యూస్‌ని క్లియర్ చేసుకున్నాను. కానీ ఒక బిగ్గర్ ప్రాబ్లమ్ ఎందుకుందో అర్థం కాదు. ఎందుకు ఇలా అవుతోందో అర్థం కాదు. అలా నేను బాగా సఫర్ అయ్యేటప్పుడు నా లైఫ్‌లోకి న్యూమరాలజీ వచ్చింది. సో, నేనెప్పుడైతే నా పర్సనల్ చార్ట్‌ని తెలుసుకున్నానో, అసలు నా డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? దాని వెనకాల మీనింగ్ ఏంటి? దీనివల్ల నేను ఏమి ఫేస్ చేస్తాను? వాటిని నేను ఎలా ఎదుర్కోగలను? అని తెలుసుకొని దాన్ని నేను ఫాలో అయినప్పుడు, నా లైఫ్ చాలా హ్యాపీగా 10 టైమ్స్ కాదండి, 100 టైమ్స్. నేను ఏదైతే పెద్ద పెద్ద ఇష్యూస్ అని హోల్ డిప్రెషన్‌లో ఉంటూ, రోజు హీలింగ్ చేసుకొని అందరి ముందు మేనేజ్ చేస్తూ ఉన్నానో, అసలది నాకు అక్కర్లేకుండా వెళ్ళిపోయింది. మెయిన్‌లీ ఎందుకు అంటే న్యూమరాలజీ. చూడండి, నేను న్యూమరాలజీలోకొచ్చిన తర్వాత నా పేరు చేంజ్ చేసుకున్నాను. అండ్ నా లైఫ్‌లో చాలా థింగ్స్ మార్చుకున్నాను. ఇప్పుడు నేను చెప్తూ ఉన్నా కదా! నేను ఉంటున్న ఇల్లు, నా నేము, మా ఎవ్రీథింగ్ నా లక్కీ నంబర్స్‌లోనే ఉంటాయన్నమాట. మరి ఆ లక్కీ నంబర్స్ తెలుసుకోవడానికి మీకు మెయిన్‌గా ఈ న్యూమరాలజీ చార్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ లక్కీ నంబర్స్ తెలుసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, మీరు చేసే మెయిన్ థింగ్స్‌ని ఆ డేస్‌లో చేయడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ థింగ్స్ అనేది ఓకే అండి. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ చేసినప్పుడు ఆ డేట్స్‌లో స్టార్ట్ చేయడం వల్ల లక్‌ని మనం మన లైఫ్‌లోకి యాడ్ చేయగలం. చాలా టైమ్స్ కష్టపడడంతో పాటు అలైన్‌మెంట్, ఫ్లేవర్ ఆఫ్ లక్ అనేది లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కమెంట్ మీ మీ గురించి తెలుసుకోవాలనుకుంటే. థ్యాంక్ యూ.